ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని మరోసారి చూస్తారని 2024లో అధికార పీఠం ఎక్కిన తర్వాత చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు పాలన పూర్తిగా అధికారులతోనే సాగేది. అయితే అప్పట్లో ఎర్రన, పరిటాల, ముద్దు, దేవేందర్ రెడ్డి, కడియం లాంటి నేతలు వెన్నుదన్నుగా ఉండేవారు. ఇప్పుడు నేలబారు నాయకులే మిగిలారు. అయినా తెదేపా కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉంది కదా. పాలనాపరంగా క్రమశిక్షణ, పారదర్శకత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం. ఇందులో తప్పేమీ లేదు. ప్రజలు కోరుకునేది అదే కదా. అయితే రాజకీయ నిర్ణయాల్లో పార్టీకి ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు ఒంటెత్తు పోకడలతో బ్యూరోక్రాట్లను నమ్ముకొని 2004లో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి నుంచి చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకోలేదు. 2014-19 మధ్య కాలంలో కూడా అదే ఒరవడి కొనసాగించారు. ఈ ధోరణే 2019 నుంచి 24 వరకు టీడీపీ కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు జగన్ పాలనలో గమనించబడ్డాయి. ప్రజల గళాన్ని అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ను తిరస్కరించి టీడీపీ కూటమికి ఘన విజయం అందించారు. వైసీపీని పూర్తిగా చిత్తు చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు, జగన్ హయాంలో అత్యాచార హద్దులు దాటి వ్యవహరించిన నేతలు, అధికారులు తగిన శిక్ష ఎదుర్కొంటారని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు ఆలస్యం కావడం టీడీపీ శ్రేణుల అసంతృప్తిని పెంచుతోంది. ఇక జీవీ రెడ్డి ఫైబర్ నెట్ వివాదం. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి జగన్ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమ నియామకాలు గురించి బహిరంగంగా వెల్లడించారు. 400 మంది అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో జీవీ రెడ్డి టీడీపీ శ్రేణుల దృష్టిలో హీరోగా మారారు. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ ఈ నిర్ణయం అమలు కావడంలో జాప్యం చోటు చేసుకోవడంతో జీవీ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ తో సహా ఇతర ముఖ్య అధికారులపై మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో 1995 నాటి ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలో దిగిపోయారు. ఐఏఎస్లపై విమర్శల యాంటీతో చంద్రబాబు దీనిపై సీరియస్ అయి జీవీ రెడ్డిని మందలించడంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. జీవీ రెడ్డికి టీడీపీ క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సీఎం చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపడమే. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న పాలనా వ్యవస్థపై జగన్ ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019-2024 కాలంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులను కొనసాగించడంతో వారి వ్యవహార శైలి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తక్షణమే అధికార వ్యవస్థపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల్లో అధికారంలో టీడీపీ ఉన్నా పాలన మాత్రం జగన్ చేతుల్లోనే ఉంది అనే భావన బలపడే ప్రమాదం ఉంది. టీడీపీ క్యాడర్ కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చివరగా పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచుకోవడం, పాలనా వ్యవస్థపై పూర్తి నియంత్రణ తెచ్చుకోవడం చంద్రబాబు ముందు ఉన్న అత్యవసర లక్ష్యాలు. ఇది సాధ్యమైతేనే ప్రజలిచ్చిన స్పష్టమైన అవకాశాన్ని నిజమైన విజయంగా మార్చుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.